హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందండి. 6:30కి మా షాప్కి ఇవి కట్టెల కోసే మిషన్ చైన్స్ అండి. ఇవి సానపట్టమని వచ్చారనమాట. మొత్తం 6 చైన్లు ఉన్నాయి. 6 చైన్లు కూడా చూడండి మొత్తం ఆయిల్గా ఉన్నాయి కదా. ఇలా ఎందుకు అవుతాయంటే వీటికి ఈ చైన్స్కి బైక్లో నుంచి తీసిన ఆయిల్ కానీ ఇంకా ట్రాక్టర్లో నుంచి తీసిన వేస్ట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ పెట్రోల్ మిషన్ లో పోస్తారనమాట. ఆయిల్ మంచి ఆయిల్ పోసుకోవాలండి. క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ పోసుకోవటం వల్ల మంచిగా ఉంటుంది. ఈ వేస్ట్ ఆయిల్ పోసుకోవటం వల్ల ఇలా మిషన్ ఆగమవుతుంది, చైన్లు ఆగమవుతాయి. రేటు తక్కువ అని అది పోస్తారు కానీ మిషన్ లాగమయ్యేది ఎవరు చూసుకోవట్లేరు. ఒక 10 రూపాయలు అటో ఇటో ఉంటుంది కానీ చైన్లు మాత్రం క్యాస్టర్ ఆయిల్ పోస్తే చాలా బాగుంటాయి. ఆ చైన్లకి ఈ చైన్లకి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా రోజు ఒక 10-20 చైన్లు పడతాం కాబట్టి మాకు తెలుస్తుంది. చూడండి, ఇవి చైన్లు అంతా ఆయిల్ బ్లాక్గా ఉన్నాయి కదా, ఇది చైన్ ఆగమవుతుంది, అందులో ఒకటి మిషన్ కూడా ఆగమవుతుంది. మా వారు ఎవరికైనా కంపల్సరీగా చెప్తూనే ఉంటారనమాట, ఇలా నల్ల ఆయిల్ వేయొద్దు మిషన్లు ఖరాబ్ అవుతాయని. కంపల్సరీగా ఇలా ఎవరైనా నల్ల ఆయిల్ పోసిరనుకో మిషన్లో, ఫస్ట్ అదంతా తీసి పడేసి ఆ ట్యాంక్ అంతా కడిగిన తర్వాతే మా వారు మంచి ఆయిల్ పోసిన తర్వాతే ఈ రిపేర్ అనేది చేస్తారనమాట. ఎవరికైనా ఫస్ట్ చెప్పేది ఇదే మాట, అసలు ఈ నల్ల ఆయిల్ వేయొద్దని చెప్తారనమాట. ఇప్పుడు ఇవి అన్నీ చైన్లు వాడి పట్టాలి. మొత్తం 6 చైన్లు వచ్చాయి. ఇవి అన్నీ కూడా కొంచెం అంత ఆయిల్గా ఉన్నాయి. సర్లే, టైం ఎంతైనా సరే కొంచెం డబ్బులు అనేవి వస్తాయి కదా అని చైన్లు అయితే వాడి పడుతున్నానండి. ఒక్క చైన్ పడితే 40 రూపాయలు తీసుకుంటాను. మొత్తం 6 చైన్లు. ఓకే అండి, ఇప్పుడైతే వీటిని సానపట్టాలి. ఓకే అండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.